కవి కలశ్ మరాఠా చక్రవర్తి సంభాజీ మహారాజ్కు అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడు. ఆయన ఒక ప్రతిభావంతుడైన కవి, విద్వాంసుడు, రాజకీయ సలహాదారు, అలాగే భక్తుడు. అసలు కవి కలశ్ ఎవరు? ఆయన అసలు పేరు కలశ్ అని పిలువబడుతుంది. సంస్కృత, ఫార్సీ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. సంభాజీ మహారాజ్కు అత్యంత ఆప్తుడిగా, ఆయన రాజకీయ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్నారు. ఆయన్ని ఛందోగమాత్య అని కూడా పిలిచేవారు. అంటే ఛందస్సులో ప్రావీణ్యం కలిగినవాడు అని అర్థం. సంభాజీ మహారాజ్ బుద్ధిభూషణం అనే సంస్కృత గ్రంథాన్ని రచించగా కవి కలశ్ అందులో కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన కవికలశ చరిత్ర అనే రచన సంభాజీ మహారాజ్ యొక్క కథను వివరించిందని కొందరు చరిత్రకారులు చెబుతారు. పౌరాణిక, తత్వశాస్త్ర, సాహిత్య విషయాల్లో ఆయనకు అపారమైన జ్ఞానం ఉండేది. కవి కలశ్ సంభాజీ మహారాజ్కు బలమైన మద్దతుగా నిలిచిన వ్యక్తి. వారిద్దరూ ఆరసంగజు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. చివరికి 1689లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ వారిని చెరపట్టి భయంకరమైన యాతనలకు గురిచేసి మరణశిక్ష విధించాడు. కవి కలశ్ సంభాజీ మహారాజ్ మరణం వరకు ఆయనతోనే ఉన్నారు. ఒక నిజమైన విశ్వాసి, గొప్ప కవి, ధైర్యవంతుడు కవి కలశ్.